హలో, ఈరోజు మన కర్రీ వచ్చేసి మునక్కాయ పాలకూర పన్నీర్ అండి. ఈ మూడు కలిపి చేస్తున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మునక్కాయలు ఒక 5 తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ వచ్చేసి టమాటో, ఒక 2 ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 1/2 మామిడికాయ ముక్క అండి, కొంచెం కొత్తిమీర, ఒక 2 కట్టలు పాలకూర తీసుకోండి. పన్నీర్ కొంచెం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, జీలకర్ర కొంచెం, ఆవాలు ఒక 1/2 స్పూను ఇవన్నీ వేసేసి కొంచెం చిటికెడు మెంతులు వేసేసి వేగిన దాకా చక్కగా కలుపుకోవాలి. మనం ఆవాలు చిట్టుపట్లాడినప్పుడు ఇంకా కరివేపాకు వేయండి. కరివేపాకు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా చీరేసి వేయాలి. అన్నీ కలిపి సాల్ట్ వేయండి. కొంచెం ఒక స్పూన్ వేసేసి తర్వాత కలిపేసి బాగా ఎక్కువ వేయకుండా ఎమ్మటే టమాటా ముక్కలు అవన్నీ వేసేయాలండి. ఒక 1/2 స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ కారము వేసి బాగా కలుపుకొని తర్వాత మునక్కాయలు కూడా యాడ్ చేసేసి మునక్కాయ ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ఇది మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా మగ్గాయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 300 ml దాకా పడుతుందండి. ఇది ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ. ముక్కలు మునిగేటంత వరకు వాటర్ పోయాలి. పోసేసి ఒక 10 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. ఈలోపు మనం పాలకూర కట్ చేసుకుందాం. కట్ చేసిన పాలకూర తీసుకొని కట్ చేసేసి పాలకూర పైన చల్లేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి, ఉడకాలి కదా. ఈలోపు మనం పన్నీర్ రెడీ చేసుకుందాం. ఒక పాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసేసి పన్నీర్ ముక్కలు చక్కగా వేయించుకోవాలి. ఎర్రగా రావాలండి. బాగా వేగనిద్దాం. ఇవి లాస్ట్లో ఇంకా యాడ్ చేసేది కాబట్టి చక్కగా వేగితే బాగుంటాయి. ఇలా వేయించిన పన్నీర్ తీసుకొని ఇప్పుడు మునక్కాయ ఉడికింది లేదు చూసుకొని, కూర ఉడికినట్టుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికింది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు, కొత్తిమీర ఇవి 2 లాస్ట్లో వేసేయాలి. ఇంకా పన్నీర్ వేద్దాం. పన్నీర్ ముక్కలు, కొత్తిమీర చల్లేసి కొంచెం ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇంకా బాగా ఉడికింది కదా కూర కూడా. ఇంకా కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగి ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి, మునక్కాయ పాలకూర పన్నీర్ రెడీ.